చంద్రబాబు నాయుడు గారు వారి బృందం విజయోత్సవాలు సాక్షాత్ తిరుమల తిరుపతి దేవాది దేవుని సన్నిధిలో చాలా గొప్పగా 3 పచ్చబద్ధాలు 4 మోసాలు అన్నట్టుగా చాలా గొప్పగా డప్పు కొట్టుకోవటం జరుగుతూ ఉంది. ఆడబిడ్డ నిధి ఈ రోజున ఎంత అవహేళనగా మార్చేశాడు ఆ పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఎన్నికల ముందు నీకు 1500, మీ ఇంట్లో ఒక ఆడ మనిషి ఉంటే ఒక్క 1500, 2 ఉంటే 3000, 4 ఉంటే 6000 అన్నట్టు చాలా గొప్పగా చెప్పి ఈ రోజున నేను ఒప్పుకుంటున్నాను, ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులున్నాయి, మరి ఎంతవరకు మేం చెయ్యగలమో అంతవరకు చేసేస్తాను అంటూ దానికి ఒక పద్ధతి పాడు లేకుండా మహిళలని ఎంత దారుణంగా అవమానిస్తున్నాడో ఈ చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తోందా అని మరి ఒక మహిళగా నేను కూడా ప్రశ్నిస్తా ఉన్నా. ఆడబిడ్డ నిధి అనే మాటని ఎంత గొప్పగా ప్రజల్లోకి తీసుకొచ్చారంటే ఈ ఒక్క పథకమే కాకుండా ఇతరత్ర పథకాలన్నిటినీ కలిపి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ప్రతి మహిళకి కూడా మీకు ఇన్నేసి లక్షలు మమ్మల్ని ఎన్నుకుంటే మీకు అందించడం జరుగుతుంది అని హామీ బాండ్లు కూడా ఇవ్వడం జరిగింది చాలా గొప్పగా. మరి ఈనాడు చూస్తే మరి అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్న చందంగా ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఏవైనా సరే చెప్పగలిగినటువంటి సమర్థుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చావు కబురు చల్లగా చెప్పేశాడు. నిజంగా ఆడవాళ్లు ఈ రోజున ఏమని అనుకోవాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే 18 ఏళ్లు నిండినటువంటి ప్రతి మహిళ, 60 ఏళ్లలోపు ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెమ్మ అందరికీ కూడా మరి ప్రతి నెల మరి 1500 రూపాయలు ఇచ్చేస్తాను అని చెప్పి ఈ రోజున చూస్తేనేమో మరి వెనకడుగు వేసి మరి కొత్త రకం మరి డ్రామాలు చేసేస్తున్నాడు మన చంద్రబాబు నాయుడు గారు. అదే బాలకృష్ణ గారి డైలాగ్ ఉంటుంది కదా, చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడొద్దు అని చెప్పని. ఎన్నికల వైపు ఒకవైపు చూపించాడు, ఇప్పుడు ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చేసిన తర్వాత రెండో వైపు చూపిస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పాపం నిజంగా ఈ రోజును చూస్తే చాలా బాధ కలుగుతా ఉంది. మహిళ మోసపోతున్నందుకు చాలా చాలా అంటే చాలా నిజంగా ఎంతో కోపం కూడా వస్తా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రతి ఒక్కళ్ళకి కూడా నవరత్నాల రూపంలో ఎంతో గొప్పగా ఒక సచివాలయ వ్యవస్థని కూడా తీసుకొచ్చి, వాలంటీర్ వ్యవస్థని కూడా తీసుకొచ్చి ప్రతి అక్క చెల్లెమ్మకి కూడా మరి ఎంతో గొప్పగా మరి ఆయన ప్రతి పథకాన్ని కూడా అందించి వాళ్ళని చాలా ఉన్నతంగా ఎదగడానికి ఆయన అవకాశాన్ని ఇస్తే, ఈ రోజున మరి ఆడబిడ్డ నిధి విషయంలోనే మరి గ్యాస్ విషయం చూడొచ్చు, 6 బండలు ఇస్తానని చెప్పి ఒక్క బండే ఇచ్చి మంగళం వాడేశాడు. ఈ రోజున ఆడబిడ్డ నిధి చూస్తేనేమో మరి 2 సంవత్సరాలకి కలిపి సంవత్సరానికి 18,000 రూపాయలుగా 2 సంవత్సరాలకి కలిపి 36,000 రూపాయలు ఈ రాష్ట్రంలో 18 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెమ్మకి కూడా రావాల్సినటువంటి హక్కు. ఈ హక్కు గురించి మాట్లాడుతా ఉంటే ఇప్పుడేమో మరి ఆర్థిక పరిస్థితి బాలేదు, అది బాలేదు, ఇది బాలేదు అని చెప్తాడు. కానీ ఈయన ప్రకటనలు ఆర్భాటాలకి మాత్రం డబ్బులకి ఏమాత్రం కొదు ఉండదు. డిజిటల్ కార్పొరేషన్ నుంచి మరి 40 కోట్ల రూపాయలు వెచ్చించి మరి రీసెంట్ గానే 10 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయటం కూడా జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రకటనల మీద ఉన్న పెచ్చ. అంతేగాని మనం ప్రజలతో ఓట్లు వేయించుకున్నాం, అందులోనూ మహిళలకి ఎంతో చేస్తామని చెప్పి మహిళా ఓట్లతో మనం గెలిచినటువంటి పరిస్థితి. ఈ రోజున మరి ఆ మహిళ కంటతడి పెడితే ఈ రాష్ట్రానికి గాని నాకు గాని ఏమన్నా బాగుంటుందా అన్న ఆలోచన లేకుండా, ఇంకా సిగ్గు లేకుండా ఈ యొక్క సభల్లో చాలా గొప్పగా
మీరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే నాకు బాగోదు, మరి పవన్ కళ్యాణ్కి బాగోదు అనుకుంటూ చెప్పడం చాలా అంటే చాలా చాలా విచిత్రంగా అనిపిస్తా ఉందన్నమాట.